ఇటు చూడు అమ్మా, తిన్నా అన్నం? అన్నం చల్లకుండా కొనదురా అయ్యా. ఎప్పుడు వచ్చినావు గుట్టపై నుంచి? 4 గుట్టపై నుంచి 4 రోజులు అయిందా? తానం చేసినావా? తానం చేసినావా? ఎందుకు జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చింది. మరి గోలేసిరా? పెద్దమ్మ వేసింది. ఏ పెద్దమ్మ? పెద్దమ్మ పెద్దమ్మ తెచ్చిందా? ఆయన జ్వరం వచ్చి పంటిని దేకుంటే వద్ద. ఎన్ని పూటలు తింటాను అన్నవాడా? పూటలు చల్లకుండా చెప్పు. ఎత్తండి లేకపోతే లేదు. పొద్దు మాపు 2 సార్లు ఎత్తారా? 2 సార్లు ఎత్తారా? మా పొట్టిలు పొద్దుటిలు అయ్యారా? 2 సార్లు అంటాను. ఒక్క పొద్దుకు పొద్దుటి వేయరా? మరి నేను వచ్చినప్పుడు మరి సాయంత్రం దాకా అన్నం తినలేందుకు మరి? ఎన్నాడు? ఆ రోజు వచ్చినా చూసినా 10 రూపాయలు ఇచ్చిన చుట్టాలు లేరా అని చెప్పిన. అక్కడనా? తింటే. ఎందుకు తినలే మరి? పెద్దమ్మ వచ్చి దగ్గర తిన్నా తినలే. ఎందుకు? అట్లా అన్నా. ఆడ అన్నం పెట్టలేదు నీకు? ఎవరు వేసిరు మరి నీకు అన్నం? ఆడ ఎక్కడ? ఆడ గుట్ట పైన పెద్దమ్మ లేకుంటేనా వదిలేస్తుంది. మరి ఎందుకు తినలే? తినలే అట్లా. తింటే బాగా అక్కడ వేయలేదు, నువ్వు తినలేదు. ఏమంటే వేసు కానీ నేను వేయమంటే. ఎందుకు? ఏమో తింటే బాగా గట్లా తింటే బాగా గట్టుకున్నా. రోజు తింటలేవా? రోజు మరి ఆయన పెద్ద ఎత్తాడు. పెద్ద ఎత్తాడా? ఎత్తాడు. మంచి ఎత్తాడా మరి? మంచిగా ఎత్తాడు. గిండెడికి ఎత్తాడు. మంచిగా ఎత్తాడు. మంచిగా తిన్నావాడా? పెద్ద లేకుంటే వదిలేస్తుంది. వదిలేతో చెప్పిపోతారు. వదిలేస్తుంది. మంచిగా ఎత్తదా? మంచిగానే ఎత్తుంది. మంచిగానే ఎత్తుంది. దాన్ని అదెందుకు పోతుందా? ఏం కూరలు తింటాడా మరి? ఏమో ఏం కూర ఉన్న కూర ఎత్తారు. ఏం కూర అంటే చిక్కుడుకాయ కూర, మరి పేదనా దోసకాయ కూర. పేదనా మందు పోతాడా మన రోజు? రోజు పోతాడా? తాగినాడు పోతాడు. తాగినాడు పోతాడా మరి నీకు? పోతాడు. తాగినాడు పోతాడు. రోజు పోతాడా? కొడుకులు నీళ్ళు తెస్తారు చూడు. కొడుకులకు పోతాడు, నాకు పోతాడు. కొడుకులు నీళ్ళు తెస్తారు. కళ్ళగాడు మధుగాడు తెస్తే వాళ్ళకి ఇట్లా పోతే నాకు మంచిగా తిన్నావు మరాడా? మంచిగా తినకుండా చెడ్డగా తింటా. మంచిగా మరి ఈడ మంచిగానే తింటాను. ఈడ తింటలేనంటాను. ఏం కూర తిన్నావు మరి వచ్చినా కాంచి? ఏమ్మా కూర చల్లకుండా ఏమో చిక్కుడుకాయ కూర, టమాటా కూర, అదో ఇదో వండుతారు. ఏమో నా చీరే వండుతారా కూర? మటన్ వండినట్టుగా మరి? మటన్ మాటవా? ఎక్కడి? నిన్నటిదాకా తిన్నావటగా? మొన్నటిదాకా తిన్నా. కంకర లేచింది మళ్ళీ పెద్దవా నీకా? ఇంకా పోరేసినప్పుడు వేసింది. ఏ పోరి? ఆస్పిరి. అది వేసింది కదా, బొవ్వు వేసింది, తొక్కు వేసింది కదా, ఒక్క తుడికేయలే. ఎవరు వేయలేదు? ఏ బద్దమ్మ. ఏ బద్దమ్మ? మీ బిడ్డనా? ఏ బిడ్డ? ఏ బిడ్డ? ఈ బిడ్డ ఒక్క తుడికేయలేదా? వేసిరా వాళ్ళ ఏలేదాన్ని కొత్త మీదికి పోరేసింది. నువ్వు వేసినావు ఇట్లా లేనే లేదు. పోరు పొద్దుటి పువ్వు వేసి లేనే లేదా? నువ్వు వేసినావా వచ్చి కట్ల రొట్టెలు ఇట్లా తినలేదు అన్న. ఎవరో రొట్టెలు చేసిర్రా? ఏమో తీరాదు రా చిండి పళ్ళు కొట్ట. ఎట్లా తిన్నా తీరాదు. ఎట్లా తిని పాడైనా కూర ఎత్తలేరా మరి? అట్లా అంటాను. మంచిగానే ఎత్తాను. నువ్వు కారడ్డంగా చెప్తాను. ఏందిరా మరి నీకోటి ఎవరా? మరి అట్లా కారడ్డంగా చెప్తాను. మరి మంచిగానే ఎత్తాను. ఎందుకు ఎత్తలేదు? అట్లా కోపంగా ఉన్నావు.
ఆ? అట్లా కోపంగా ఉన్నావు మరి ఏమో కోపం కాయిపో సావతంతు అంతేనా పాడైపోయి నిన్నటి దత్తనో సాగు పాడైపోయి నా పెళ్లి చూడవానే నీ పెళ్లి చల్లగా వాడి పెళ్లి గచ్చినదంటే నీ పెళ్లి ఎవరి పెళ్లి సికందన పెళ్లి చూడవా అన్న పని అన్న పెళ్లి కచ్చలేదంటే నీ పెళ్లి తగ్గపోతాను ఉంటావులే ఏం పనికుంటారు మత్తు ఇంకా మస్తు రోజులు బతావు నువ్వు పైసలు పోతాయి పైసలా ఎవడిస్తాడు ఆడు ఇయ్యరా ఆ కోడలు ఆడు ఇయ్యరా ఏ కోడలు అక్కడ లేదు అర సమ్మన్ కోడలు అవి ఇస్తే నువ్వు తీసుకుంటావా అది అయ్యేదా 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 ఏం పైసలు అని ఇస్తుంది నీకు ఏం పైసలు ఏం పైన ఏ పైసలు భూమి పైసలు ఉన్నాయి ఇంకా అన్నవాడినా పాడైనాయి ఇంకా లేవు అయిపోయినాయా ఎప్పుడు తెచ్చుకున్నారు మీ ముగ్గురు బిడ్డలు తీసుకున్నారు అయిపోయినాయి మన్ను పోయి ఎవరి మీద వాళ్ళ మీద ఎందుకు పోతావు ఎందుకు ఇచ్చిండు మన్నాను కానకుంటే ఎందుకు ఇచ్చింది మరి గానల్లా వద్దా టిక్కు టిక్కు నడతాను అని నీకు కాదని ఇస్తాడా నడవకుంటే ఇయ్యరా పైసలు చిటుకుని నడుస్తూనే అంటారని చిటుకుని తిండి బాగా కొట్టారు నా తిండి పారవైనాడు గారకుంటా పోతుందో నా తిండి పాడగా తిండి కానిపోతుంది కోడి పాడబడ మాటలు మన్ను కానీ మాటలు కానిపోదు ఒక్కటే ఎవరు కొడతారే లంజే లంజ ఉంటాడంటే ఉంటుంది లంజ ఉంచుకోదా పెద్ద బిడ్డ మంచిగా చూసుకుంటుంది నిన్నైతే అమ్మా ఏందయ్యా పెద్ద బిడ్డ మంచిగా చూసుకుంటుందా పెద్ద బిడ్డ అంటే ఏంది ఇటు చూడు మనకి ఎప్పరగాడ వాడి గుడి ఉండాక రాళ్ళు కొట్ట దుమ్ము కొట్ట మంచి మంచోళ్ళ తీసుకుపోతాడు వానికి వెళ్ళే మాట పోయా ఇంకా 10 రోజులు బతికేటోళ్ళు తీసుకుపోతాడు ఎప్పరగాడ గురుగుంటాం కదా గిల్ల రాళ్ళు కొట్ట దాదాపు 1,00,000 సార్లు అనొచ్చు అదే మాట నన్ను తీసుకుపోతే వాడికి ఎప్పరగాడ మంచి వాళ్ళని తీసుకుపోతాడు పోయా అమ్మా మంచి వాళ్ళని తీసుకుపోతాడు కదా దేవుడు మంచి వాళ్ళని తీసుకుపోతాడు కదా తీసుకుపోతాడు మంచి వాళ్ళు కొన్ని బతకటోళ్ళ తీసుకుపోతాడు అని గుళ్ళ మా అన్ను పోయా నా సొంతాన్ని తీసుకుపోతే దేవుడు పాడబడ వాని గుళ్ళ మా అన్ను పోతే దుమ్ము పోయా వాడికి కొన్నాళ్ళు బతకటోళ్ళు తల్ల పిల్లడ బాపి తీసుకుపోతాడు నాన్న తీసుకుపోతే వాని గుళ్ళ మా అన్ను పోసి దుమ్ము పోయా వాడికి కప్పరగాడ ఇంకా బత్తో ఇంకా గిట్ల చెవులకి పోతే ఓడిచిపో బంగారం పోదు పోయాలా ఇప్పుడు పోయాలా మరి వద్దానొద్దు పోయి నోట్లో పోతా నోట్లొద్దు ఎందుకు ఆసర కొడుతుంది కాదరా 2 నిమిషాలు కొట్టుకుంటూ పోతావు గైతే ఇక వాళ్ళు ఏడవకుంటే చెవులో పోయేవా ఎండ పోతానంటాడు అమ్మూచిరా ఎవరు ఏడుతారు నా బిడ్డలు ఏడవరా ఏ బిడ్డలు ఏడుతారు మంచిగా ముగ్గురు ఏడుతారు ఎందుకు ఏడవరు కొట్టో తిట్టో ఆ బిడ్డలు నాకు ఏడవరా ఏడవరా ఏ బిడ్డ అంటే ఇష్టమే నీకు అందరు ఇష్టమే కారణంగా చెప్తాను బంగారం అందరు ఇష్టమే ఆ బిడ్డ ఇష్టమే ఈ బిడ్డ ఇష్టమే ఆ బిడ్డ ఇష్టమే కాదు ఏ బిడ్డ ఇష్టం లేకున్నా కూడా కొడతారా పెద్ద బిడ్డ ఇష్టంగా నీకు పెద్ద బిడ్డ ఇష్టం కదా ఇష్టమా ఇష్టం కాదు మరి ఇష్టమే చిన్న బిడ్డ ఇష్టమే చెప్పరాదు ఇష్టమే ఈ నడి బిడ్డ కాకరకాయల కూర వండితే ఒక్క బారే మంచిగా తినంటే ఎవరు మీ అవ్వ అంటది
కాకరకాయ కూర వండితే ఓ కాకరకాయ భార్యకు మంచిగా తినంటది. గొడ్డు అయిపోయినాయి తునకలు. ఎప్పుడు అయిపోయినా తునకలు అన్ని గొడ్డు శుక్రదేలా గొడ్డు తెచ్చిర్రు. ముగ్గురు కలిసి తెచ్చిర్రు. ముగ్గురు కలిసి తెచ్చిర్రు. ముగ్గురు ఎవరు? జయక్క, సుగుణక్క, లాభర్తక్క. ముగ్గురు కలిసిండ్రా? అట్లనా? వాళ్ళు కలిసిండ్రా? మీ చిన్న బిడ్డలు? ఏ చిన్న బిడ్డలు? ఉప్పలన్న బిడ్డలు. కలవలే వాళ్ళు బియ్యం తెచ్చిర్రు. కలవలే బియ్యం తెచ్చిర్రు. అంతేనా? మీ చిన్న వచ్చిందట కానాడు. సరాపతి వచ్చిందట కానీ వచ్చింది అది. రాజన్ ఎందుకు రాచిండ్రా? మా ఇంటికి రాలే. తాత దగ్గరకు వచ్చిందా? దూరం నుంచి చూసింది పోయింది. చూసిపోయినా ఏడవలేదా? ఏడవలే అంటే ఏడవలే నార్మల్. ఏడవలే? దూరాన్ని నుండి చూసిపోయిందా? దూరం నుండి చూసింది ఉన్నది. రంజముండి ఏడవలేదులే. ఏడవలే. అది ఎందుకు చెప్తుంది? అక్క అయితే మోసరా వచ్చిండే వాడు. ఎవరు? అది దాని మోగడు వెళ్ళి కొడుకు రవిగాడా? వాడు అడిగే పెట్టలే ఊర్లో. వాడు వచ్చిండా? లేడు. తాత దగ్గర. వాడెందుకు వస్తాడే? గాదే అంటా వచ్చిండా అంట. లేడు. రాడు. వాడు ఎందుకు వస్తాడు? అది ఆయన మంచిగున్నారా? ఎవరు? యాకయ్య మంచిగుండరా? పెద్ద మంచి కొడుకు యాకయ్య పెద్దోడు. మేము ఇంట్లో పెద్దోడు అన్న అశోక. అది పెద్ద మీ అందరికన్నా పెద్ద అన్న ఆయనే. మా పెదనాన్న సారమ్మ పేరుటి. సారమ్మ పేరు? సారమ్మ లేదా? గౌర సారమ్మ. ఎంకన్నా మంచిగా ఉన్నాడు. సంపత్ మంచిగా ఉన్నాడు. సారమ్మ మంచిగా ఆపరేషన్ అయింది సారమ్మకు. మారనట ఆపరేషన్ అయిందట. మారల ముసలి మంచిగా ఉన్నది. మంచిగా అడిగింది నన్ను. అడిగింది. అందరు అడిగిరు నిన్ను. వాళ్ళ అంజ కలిసిందా? ఎవరు? యాది లంజ. ఎవరు? యాది లంజ మళ్ళీ చచ్చిపోలేదురా? మా ఊరు తల్లి గారు యాది. ఆహా. నీకు